గణతంత్ర దినోత్సవం రోజున మనం స్వరం వినిపించాల్సినటువంటి వర్గం మధ్యతరగతి వర్గం. మధ్యతరగతి వర్గం, మధ్యతరగతి ప్రజలు భారతదేశ ఆర్థిక వెన్నుముక. మధ్యతరగతి ప్రజలు లేకపోతే భారతదేశమే లేదంటే అతిశయోక్తి కాదు. ఈ రోజున భారతదేశాన్ని మోస్తున్నది ఎవరని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ధనికుల, పెట్టుబడిదారుల, పారిశ్రామికవేత్తల? ఎవరి భారతదేశాన్ని మోస్తున్నది? మధ్యతరగతి ప్రజలు. మధ్యతరగతి ప్రజలు నిజాయితీగా పన్నులు చెల్లిస్తూ ఏ పథకానికి కూడా అర్హత సాధించినటువంటి వ్యక్తులు మధ్యతరగతి ప్రజలు. మరి ఈ మధ్యతరగతి ప్రజల యొక్క హక్కుల గురించి కానీ, వాళ్ళ ఆశల గురించి కానీ, వాళ్ళ కష్టాల గురించి కానీ ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ మధ్యతరగతి ప్రజల కష్టాలు, ఆశలు ఖచ్చితంగా పాలనలో ప్రతిబింబించాలి. మధ్యతరగతి ప్రజలు నిజాయితీగా పన్నులు చెల్లిస్తూ ఉన్నారు, అలాగనే ఫీజులు భరిస్తూ ఉన్నారు, ఈఎంఐలతో కష్టపడుతూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కానీ పథకాల్లో మాత్రం చిట్ట చివరి వరుసలో నిలబడుతూ ఉన్నారు. మరి ఈ వర్గం గురించి పట్టించుకోవడానికి ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావట్లేదని సూటిగా మధ్యతరగతి ప్రజల తరపున ప్రశ్నిస్తూ ఉన్నాం. మధ్యతరగతి ప్రజలకి ఖచ్చితంగా పాలసీలు, పథకాలు వచ్చి తీరాలి. కష్టపడి వాళ్ళందరూ కూడా పన్నులు చెల్లిస్తూ ఉంటే వాళ్ళ ఆకాంక్షలు ఎందుకు పట్టించుకోరు? మధ్యతరగతి ప్రజలైతే నీ కష్టం నీది అని ఈ ప్రభుత్వాలు ఎందుకు వదిలేస్తూ ఉన్నాయని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక నుంచి మధ్యతరగతి ప్రజలు ప్రశ్నిస్తే ప్రభుత్వాలు బదులు ఇవ్వాల్సిందే. మధ్యతరగతి ప్రజల మాటకి బలం పెరగాల్సిందే. ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజల ఐక్యతని తీసుకొచ్చేలాగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక నుంచి బలమైన యువత, బలమైన మధ్యతరగతి, అదేవిధంగా బలమైన భారత గణతంత్రం అనేటువంటి నినాదంతో కూడా ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరొక్కసారి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.